వెల్కమ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ప్రకారం గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ 10th పాస్ అయిన పిల్లలకి, ఇంటర్ పాస్ అయిన పిల్లలకి, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, పాలిటెక్నిక్ చదివే పిల్లలకి స్కాలర్షిప్లు అనౌన్స్ చేశారు. జనవరి 14 లోపల ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈసారి కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా డిసెంబర్కే క్లోజ్ అయిపోతాయి. గత సంవత్సరం మార్చి 2023కి టెస్ట్ పాస్ అయిన వాళ్ళు, ఎగ్జామ్ 10th ఇంటర్వ్యూ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడం అర్హులు. దానికి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరి మీ ఈ బ్రౌజర్ ఉంది కదా, ఈ బ్రౌజర్లో ఏం చేస్తారంటే LICindia.in అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్, LIC వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో ఒక వీడియో వస్తుంది, అది క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్ ఫర్ 2023 అని వస్తుంది. ఇది స్క్రోల్ అవుతా ఉంటుందండి. ఈ స్క్రోల్ మీద మౌస్తో అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం మీకు ఓపెన్ అవుతాయి. మీరు ప్రశాంతంగా చదవగలిగితే చదవండి, లేదంటే నేను ఇవన్నీ ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, అదొకసారి చూడండి. గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్ స్కీమ్ అసలు సైలెంట్ ఫీచర్స్ ఏమిటి, అప్లై చేసే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవి. నెక్స్ట్ క్లిక్ హియర్ టు అప్లై. 3 ఉంటుంటాయి. ఫస్ట్ ఈ 3 స్టడీ చేయాలి. అసలు స్కాలర్షిప్ ఎవరెవరికి ఇస్తాం, ఎలా ఇస్తాం, ఎలా అప్లై చేయాలి, ఈ 3. ఫస్ట్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023 అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలో ఇంకో మెనూ ఓపెన్ అవుతుంది. మీకు ఇలా 4-5 పేజీల మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూ ఒకసారి స్టడీ చేయండి. ఇవన్నీ ఆల్రెడీ నేను వీడియోలో చేశాను. దీన్ని కంట్రోల్+ కొడితే మెనూ పెద్దదవుతుంది, కంట్రోల్- కొడితే మెనూ చిన్నదవుతుంది. మీరు కీబోర్డ్ కమాండ్స్ అవి. సో 10th పాస్ అయిన పిల్లలు, వొకేషనల్ కోర్స్ చదివేవాళ్ళు, ITI చదివేవాళ్ళు, వాళ్ళ ఆదాయం 2.5 లక్షల వరకు ఉండాలి. అయితే సింగిల్ పేరెంట్ తల్లి ఒక్కటే ఉండేటట్టయితే 5 లక్షల దాకా ఎగ్జంప్షన్ ఇచ్చారు. మార్క్స్ వచ్చి 60% పైన వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఇప్పుడు అప్లై చేస్తే కోర్సు మొత్తానికి ఇస్తారండి. మెడిసిన్ చదివితే 40,000 ఇస్తారు సంవత్సరానికి, అది 3 ఇన్స్టాల్మెంట్లుగా ఇస్తారు. ఇది వచ్చేసరికి 12,000, 2,000, 16,000 అలా. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి 30,000 ఇస్తారు పర్ యానం, అది 3 ఇన్స్టాల్మెంట్లుగా ఇస్తారు. మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేస్తే 20,000 ఇస్తారు, దాన్ని 3 ఇన్స్టాల్మెంట్లుగా ఇస్తారు. స్పెషల్ ఆడపిల్లలకి సపరేట్గా స్కాలర్షిప్స్ మళ్ళీ ఇంకో 15,000 ఇస్తాము. ఇది 3 ఇన్స్టాల్మెంట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇస్తాం ఇది. సో రెగ్యులర్గా అయితే 2.5 లక్ష ఆదాయం దాటకూడదు. ఆడపిల్లలు, తల్లి సింగిల్ పేరెంట్ అయితే మాత్రం 5 లక్షల వరకు ఎగ్జంప్షన్ ఉంది. 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది ప్రీవియస్ వీడియోలో నేను చేశాను, అదొకసారి చూడండి. నెక్స్ట్ సెకండ్ది ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. దీని మీద క్లిక్ చేయగానే పక్క పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ స్కీమ్ ఎవరికి ఇస్తాము, ఎన్ని మార్క్స్ రావాలి, ఎంతమందికి ఇస్తాం. ఒక్కో డివిజన్కి LIC డివిజన్ ఆఫీస్కి 20 మంది పిల్లలకి ఇస్తారండి, 20 మంది పిల్లలకి ఇస్తారు. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు దీంట్లో వచ్చేస్తుంది. మీరు ఫిజికల్గా ఎవరిని దయచేసి అటెండ్ అవ్వద్దు. ఎవ్రీథింగ్ ఆన్లైన్లో అప్లై చేస్తే మీకు సెలెక్ట్ అయితే మీకు వాళ్ళే ఫోన్ చేసి డాక్యుమెంట్స్ అడుగుతారు, అవి సబ్మిట్ చేసేస్తే మీ అకౌంట్ క్రియేట్ ఇచ్చేస్తారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత, ఈ 2 చూసిన తర్వాత ఇప్పుడు అప్లై నౌ అని క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ ఉంటుంది. ఇవన్నీ చదివిన తర్వాత అప్లై నౌ అని ఇక్కడ లింక్ ఉంది. ఈ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. పక్క పేజీలో ఓపెన్ చేయమంటారా అని వస్తుంది. నెక్స్ట్ పేజీ ఓకే అనండి. నెక్స్ట్ పేజీలో మీకు అప్లికేషన్ వచ్చేస్తుంది. ఈ అప్లికేషన్లో స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసి పెట్టేయండి. ఆంధ్రప్రదేశ్. డిస్టిక్, ఏ జిల్లా అయితే ఆ జిల్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనంతపూర్ అనుకోండి, అనంతపూర్ సెలెక్ట్ చేయండి. ఇలా స్క్రోల్ చేసుకుంటారండి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఏంటనేది. సో మీరు ఇలా మీ పాయింట్స్ 1 by 1 ఫిల్అప్ చేయండి. ఫస్ట్ నేమ్ మీ పేరు, ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, సర్ నేమ్ అంటే ఇంటి పేరు, నాన్నగారి పేరు, జెండర్ మేలా ఫిమేలా, మీరు ఏదైతే అది ఫిల్ చేస్తారండి 1 by 1. సో ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ అడ్రస్, మీ సిటీ, పిన్ కోడ్ జాగ్రత్తగా చేయండి. పిన్ కోడ్ వేసిన దాన్ని బట్టి మీరు ఏ డివిజన్కి అప్లికబుల్ అవుతారో ఆ డివిజన్లో మీ అప్లికేషన్ రిజిస్టర్ అవుతుంది. ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ల్యాండ్లైన్ పెట్టండి, ల్యాండ్లైన్ లేకపోతే మొబైల్ నెంబర్ టైప్ చేయండి, ఈమెయిల్ టైప్ చేయండి. కేటగిరీ, ఈ కేటగిరీ ఇక్కడ చేస్తున్నారు, జనరల్, ఓబీసీనా, SC STనా, ఫిజికల్ హ్యాండిక్యాప్డా సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు
10th పాస్ అప్లై చేస్తున్నారా, ఇంటర్ పాస్ అప్లై చేస్తున్నారా, డిప్లొమా అంటే డిప్లొమా జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు సెకండ్ ఇయర్ బీటెక్లో జాయిన్ అవుతుంటారు, వాళ్ళకు కూడా ఇస్తాం. డిప్లొమా నుంచి బీటెక్ వచ్చిన వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇస్తాం. సో మీ స్ట్రీమింగ్, మీరు ఏ క్వాలిఫికేషన్తో వచ్చారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంజనీరింగా, మెడిసినా, ఏంటి పర్స్యూ, ఏం చదువుతున్నారు, ఏ కోర్స్ చదువుతున్నారు, కోర్సు డ్యూరేషన్ ఎంత, మీ పేరెంట్ ఇన్కమ్ ఎంత, ఇది జాగ్రత్తగా ఫిల్ చేయాలి. 2.5 లక్షల లోపల ఉండాలి. ఒకవేళ తల్లి సింగిల్ పేరెంట్ తల్లి అయితే మాత్రం 5 లక్షల దాకా ఎగ్జంప్షన్ ఇస్తారండి. తర్వాత మీరు ఏ యూనివర్సిటీలో పాస్ అయ్యారు, ఆ రికార్డు, పాత రికార్డు కూడా పక్కన పెట్టుకోండి. మార్క్ లిస్ట్, మీరు పాస్ అయినా 10th మార్క్ లిస్ట్ కానీ ఇంటర్ మార్క్ లిస్ట్ కానీ పక్కన పెట్టుకొని, ఏ యూనివర్సిటీ, ఏ సంవత్సరం పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, పర్సంటేజ్ ఇస్తే పర్సంటేజ్ ఇవ్వండి. కొన్నిటికి పర్సంటేజ్ ఇవ్వట్లా, ర్యాంకింగ్ ఇస్తున్నారు. 5th 6, 7, 8, 9 అలా ఇస్తున్నారు. ఆ ర్యాంకింగ్ ఉంటే ఆ ర్యాంకింగ్ మెన్షన్ చేయండి. ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికన్నా గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్ ఇచ్చారా, అది ఎస్ అయితే ఎస్, నో అని పెట్టండి. ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్, ఇంకేదైనా స్కాలర్షిప్ మీరు పొందుతున్నారా? ఫార్మల్ గా నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక స్కాలర్షిప్ శాంక్షన్ అయితే రెండోది ఇవ్వరండి. కాబట్టి మీరు ఆల్రెడీ స్కాలర్షిప్ పొందుతున్నట్టు ఇది అప్లై చేయొద్దు. లేదంటే అప్లై చేయండి, వాళ్ళకి క్లియర్గా చెప్పండి, మరి మీ ఛాయిస్ అది. అదైన తర్వాత బ్యాంక్ పర్టికులర్స్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ పేరు, అకౌంట్ నెంబరు, మీ ఆధార్ వచ్చి లాస్ట్ 4 డిజిట్స్, ఆధార్ కార్డులో లాస్ట్ 4 అంకెలు చూసారా, అవి ఫిల్ చేయండి. కాబట్టి ఇది ఫిల్ చేయాలంటే ఏం చేయాలి, మనం మార్క్ లిస్ట్ పక్కన పెట్టుకోవాలి, బ్యాంక్ పాస్బుక్ పక్కన పెట్టుకోవాలి, ఆధార్ కార్డు పక్కన పెట్టుకోవాలి, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఉంటాయి. సో ఇవన్నీ ఫిల్అప్ చేసినాక మీరు ఇక్కడ కన్సెంట్ ఇవ్వాలి. నేను డిక్లేర్ చేస్తాను, 1 by 1 టిక్ చేసుకుంటా రావాలి మీరు. 1 by 1 ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తూ టిక్ చేసుకుంటూ వచ్చినాక లాస్ట్ లో సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ అని కొట్టంగానే మీ అప్లికేషన్ రిజిస్టర్ నెంబర్ వచ్చింది. మీరు పిన్ కోడ్ పెట్టినాక అప్పుడు ఏ ఎల్ఐసి డివిజన్ ఆఫ్ ఏరియాలో ఉంటుందో ఆ ఎల్ఐసి వాళ్ళ పిఎన్జిఎస్, పెన్షన్ అండ్ గ్రూప్ స్కీమ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు మీకు. మీ అప్లికేషన్ నెంబర్ వచ్చింది, మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. సో మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్ ఇప్పుడు చేయొద్దు. అప్లికేషన్ 14వ తారీఖు లోపల జనవరిలో అప్లై చేయాలి. అందరు అప్లై చేసినాక ఇంకో 15 రోజులు పడుతుంది, అంటే జనవరి నెలాఖరు దాకా పడుతుంది ప్రాసెస్ చేయడానికి. జనవరి నెలాఖరు తర్వాత మీరు తర్వాత నెలలో మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, ఈ మధ్యలో ఇంటరాక్ట్ అవ్వద్దు, ఎందుకంటే ఆల్ ఇండియా మొత్తం ప్రాసెస్ చేయాలి, టైం పడుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మిమ్మల్ని డాక్యుమెంట్స్, అటెస్టెడ్ డాక్యుమెంట్స్, మీ ఫాదర్ ఇన్కమ్ ఇవన్నీ చేసి నియర్ బై ఎల్ఐసి ఆఫీస్లో కానీ కన్సర్న్ ఎల్ఐసి డివిజన్ ఆఫీస్లో కానీ ఇవ్వమంటారు. ఆటోమేటిక్గా మీకు ఆ క్వార్టర్లీ మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుందండి. ఎవ్వరు మధ్యవర్తుల్ని నమ్మద్దు. ఎల్ఐసి సిస్టమేటిక్గా మీ అమౌంట్ మీ అకౌంట్ స్కాలర్షిప్ క్రియేట్ ఇస్తుంది. సో ఐ విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.